హాయ్ ప్రకాష్. ఇక్కడ హైదరాబాద్లోని చార్మినార్ పరిధిలో ఉన్న పోలింగ్ బూత్లు అయితే చాలా నిర్మానుష్యంగా ఉన్నాయి. అసలు ప్రజలు ఓట్లు వేయడానికి కూడా రాలేదు. ఉదయం 7 గంటలకే పోలింగ్ స్టార్ట్ అయినా కూడా 10% కూడా ఓట్లు అక్కడ జాబితాలోకి లేవు. అసలు ప్రజలు ఇంకా ఎవరు వాళ్ళ ఇంటిని విడిచి ఓట్లు వేయడానికి రావట్లేదు. చాలా నిర్మానుష్యంగా ఉన్నాయి పోలింగ్ బూత్లు అయితే. ఇక్కడ చార్మినార్ పరిధిలో ఉన్న మొగల్పుర ఓటింగ్ స్టేషన్ కానీ, ఇంకా భవానీ నగర్లో కానీ, ఇంకా చార్మినార్ పరిధిలో ఉన్న ఇంకా మిగతా పోలింగ్ బూత్లో కానీ అసలు చాలా ఓట్లు అయితే ఇంకా వేయడానికి రాలేదు ప్రజలు. అంతేకాకుండా అసలు ఇక్కడ చార్మినార్ పరిధిలో మొత్తం నిర్మానుష్యంగా ఉంది. అసలు ఎవరు రావట్లేదు, బయటికి రావట్లేదు, ఓట్లు వేయడానికి రావట్లేదు. చాలా జనాలు అయితే వాళ్ళ ఓటు బాధ్యతను నిర్వహించుకొని ఇక్కడ ఓల్డ్ సిటీలో ఎలక్షన్ జోరు అయితే మధ్యాహ్నం తర్వాత అయితే మొదలవుతుందని అంటున్నారు. ఇక్కడ జనాలు ఓట్లు వేయడానికి బయటికి రావడానికి సిద్ధమవుతున్నా కానీ పోలింగ్ బూత్లోకి రావట్లేదు. అంతేకాకుండా పోలింగ్ బూత్లో చాలా తక్కువ జనాలు ఉంటున్నారు. ఏదో గంటకి నిమిషానికి ఒక ప్రజలు అట్లా, లేకపోతే 10 నిమిషాలకు ఒకరు అట్లా వస్తున్నారు. అసలు ఈ సమయంలో ఇప్పటికీ ఈ ఏరియాలో ఓట్లు జాబితా ఎక్కువగా ఉండాలి, కానీ ఇంకా ఈ సమయానికి కూడా ఓట్లు 10% కూడా ఇంకా అక్కడ జాబితాలోకి లేవు. అంతేకాకుండా ప్రజలు వారి చోట్లనే ఉంటున్నారు. ఎప్పుడు పోలింగ్ వేస్తారు, మధ్యాహ్నం తర్వాత వస్తారా, ఇంకెప్పుడు వస్తారా అని అందరూ పోలింగ్ బూత్లో ఉన్న అధికారులు ఎదురు చూస్తూ ఉంటున్నారు. ఓకే. అయితే ఈ చార్మినార్ పరిధిలో ఉన్న పోలింగ్ బూత్లో పరిస్థితి అయితే ఇలా ఉంది. అసలు జనాలు వారి యొక్క ఓటు బాధ్యతను అక్కడ నిర్వహించుకొని ఇక ఓటు వేసి వస్తే చాలా బాగుంటుంది. అంతేకాకుండా వారి బాధ్యతను వారు సక్రమంగా చేస్తే ఇక్కడ ఎలక్షన్లో మంచి రిజల్ట్ వచ్చే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా ఇక్కడ ఉద్రిక్తత కూడా ఉంది. చార్మినార్ పరిధిలో ఉన్న ఏ క్యాండిడేట్కి ఓటు వేస్తారో అని అందరూ ఉత్కంఠంతో ఎదురు చూస్తున్నారు. ఇక్కడ ఓవైసీ గెలుస్తాడా, మాధవీలత గెలుస్తుందా అన్న ఆ పోరులో అయితే ఉంది. ఇక్కడ చార్మినార్ చాలా నిర్మానుష్యంగా ఉంది. ఇక్కడ బీజేపీ వాళ్ళు గెలుస్తారా, ఎంఐఎం పార్టీ వాళ్ళు గెలుస్తారా అన్న డౌట్లో అయితే ఉన్నారు. సాయంత్రం లోపు అంటే ఈరోజు ఓట్ల జాబితా వల్ల తెలిసిపోతుంది ఎవరు గెలుస్తారో అని. हैदराबाद सुल्तान शाही वाल्मीकि नगर से, वाल्मीकि समाज की तरफ से ये सीएम के उसमें वोटिंग आया, शोभ आया. अब इसमें एमपी के उसमें हमारा वोटिंग डिलीट कर दिए. हाँ, कैसा? अब उसमें लिस्ट में नाम बता रहा शोभ है, लेकिन अंदर गए तो डिलीट है बोल के बाहर भी जा रहे. वो ऑफिसर क्या बोल रहे हैं? ऑफिसर के हम नहीं कर सकते कुछ भी बोल दो. लिस्ट में नाम कहीं को है, फिर लिस्ट में नाम आया, शोभ आया. हम तो पूरा आधार कार्ड वही है, शोभ है ना, एड्रेस चेंज करे ना कुछ करे. कैसो बार भी वोट डाले सीएम के थे. अब एमपी के वोट आए तो वोट है, लिस्ट आई है, शोभ आई है, लेकिन क्या है वोट नहीं है बोल के बोल रहे डिलीट. ऐसा क्या कर रहे हो? आप बोले बोला बात करा, वो नहीं मालूम साहब. इसमें जो చార్మినార్ పరిధిలో ఉన్న పోలింగ్ బూత్లో అయితే ప్రశాంతమైన వాతావరణం అయితే కనబడుతుంది. ఇక్కడ ఇప్పుడిప్పుడే జనాలు వస్తున్నారు పోలింగ్ బూత్లోకి వారి యొక్క బాధ్యతమైన ఓటుని నిర్వహించుకోవడానికి. అలాగే చూడొచ్చు, ఉదయం 7 గంటలకే ఇక్కడ పోలింగ్ అనేది మొదలైంది, కానీ కొంతమంది జనాలు అయితే రాలేదు. 12 తర్వాత, అంటే 12 గంటల తర్వాత అయితే ఇప్పుడిప్పుడే జనాలు రాకలు మొదలయ్యాయి. అంతేకాకుండా ఇక్కడ చాలా ప్రశాంతంగా ఓట్లు వేస్తున్నారు ఇక్కడ జనాలు. ఇక్కడ చూసినట్లయితే ప్రతి ఒక్క కార్యకర్తలు కానీ, అలాగే ఇక్కడ పోలింగ్ బూత్ వాలంటీర్స్ కానీ ఇక్కడ వారి యొక్క వర్క్ని, వారి యొక్క విధుల్ని చాలా అద్భుతంగా చేస్తున్నారు. అంతేకాకుండా చూసినట్లయితే ఇక్కడ ప్రతి ఒక్కరికి ఓటు ఉందా లేదా అన్న ప్రతి ఒక్క చెక్కింగ్ పోలింగ్ బూత్లోకి వెళ్ళక ముందే ఇస్తున్నారు. అంతే ఎవరికైతే ఏవైనా డౌట్లు ఉంటే వాటి యొక్క డౌట్ని
చాలా త్వరగా వాటిని పరిష్కరిస్తున్నారు. ఇక్కడ చూసినట్లయితే పోలింగ్ బూత్లో చాలా ప్రశాంతమైన వాతావరణం అయితే చూసినట్లు మనకు కనబడుతుంది. అక్కడ ప్రతి ఒక్కరూ క్యూ లైన్లో పద్ధతిలో పాటిస్తూ లోపలికి వెళ్ళి వారి యొక్క ఇష్టమైన అభ్యర్థికి ఓటు వేసి వారి యొక్క బాధ్యతమైన హక్కునైతే వారు సంపూర్ణం చేసుకుంటున్నారు. చూసినట్లయితే ఇక్కడ ఇప్పుడిప్పుడే జనాలు రాక మొదలైంది. ఇకపై వారి యొక్క ఓటు ఎవరికి వేస్తారో, అంతేకాకుండా ఇక్కడ జనాలు చార్మినార్ పరిధిలో ఉన్న జనాలు ఇక్కడ మొగల్పూర గౌడ్ బాయ్స్ హై స్కూల్లో వారి యొక్క ఓటుని వేయడానికి వస్తున్నారు. చూసినట్లయితే ఇక్కడ ప్రతి ఒక్క జనాలు అయితే వస్తున్నారు. ఇకపై ఎంతమంది వస్తారు, వారి యొక్క ఓటు జాబితా ఎంత ఉందో సాయంత్రం లోపు తెలుస్తుంది.